హాయ్, వెల్కమ్ టు యోయో టీవీ. భారతీయ జనతా పార్టీకి నార్త్లో కాస్త గ్రాఫ్ తగ్గింది. అందుకే ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికలతో అది స్పష్టమైంది. ఎన్డీఏ కూటమితో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిందనే ప్రచారం కూడా జరిగింది. ఈ నేపథ్యంలోనే ప్రధాని మోదీ సంచలన నిర్ణయం తీసుకున్నారు. సౌత్లో ఎలాగైనా తమ బలాన్ని పెంచుకుని కనీసం 3 రాష్ట్రాల్లో అయినా అధికారం చేపట్టాలని లక్ష్యంగా అడుగులు వేస్తోంది. ఎన్నికలకు ఇంకా 4 ఏళ్ల సమయం ఉంది. దక్షిణాది రాష్ట్రాల్లో కమలాన్ని మరింత పదిలం చేసేందుకు ప్రణాళికలను రచిస్తోంది. ప్రస్తుతం సౌత్లో ఉన్న రాష్ట్రాల్లో తెలంగాణలో పార్టీ కాస్త బలంగా ఉంది. క్రమంగా తమ బలాన్ని పెంచుకుంటూ పోతుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ నాయకులను మోదీ ఆ మధ్య స్వయంగా కలిశారు. అప్పుడే పలు సూచనలు చేసినట్లుగా సమాచారం. ఆ విధంగానే రాష్ట్రాల్లో అవలంబించాల్సిన వ్యూహాలపై టీబీజేపీ నేతలు ప్రయత్నాలు షురూ చేశారు. ఇందులో భాగంగానే ఆపరేషన్ ఆకర్షకు తెరతీశారు. హోంమంత్రి అమిత్ షా నేతృత్వంలో ప్రముఖులను పార్టీలకు ఆహ్వానించేందుకు ప్లాన్ చేస్తున్నారు. ప్రజాదరణ ఉన్న వాళ్లను అలాగే ప్రముఖ వ్యక్తులను పార్టీలోకి తీసుకుంటే ఖచ్చితంగా కలిసి వస్తుందని బీజేపీ అంచనా వేస్తుంది. ఇప్పటికే ఉత్తరాది రాష్ట్రాల్లో ప్రముఖ సినీ నటులను బీజేపీలోకి తీసుకుని వాళ్లకు మంచి ప్రాధాన్యత కల్పించారు. తాజాగా అమిత్ షా చూపు మాజీ క్రికెటర్ వివిఎస్ లక్ష్మణ్పై పడింది. 2020లోనే ఆయనను బీజేపీలోకి తీసుకోవాలని భావించిన కొన్ని కారణాలతో వివిఎస్ లక్ష్మణ్ రాలేదు. బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కావడం, అలాగే ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఎక్కువగా ఉండడంతో ఆయనకు అవకాశం కల్పించేందుకు సిద్ధమవుతున్నారు. వచ్చే ఎన్నికల్లో మల్కాజ్గిరి నుంచి ఆయనకు ఎంపీ సీటు ఇవ్వడానికి కూడా బీజేపీ అధిష్టానం సిద్ధమైంది. కర్ణాటకలో కూడా ఆయనకు అభిమానులు ఉన్నారు. క్రికెట్లో సుదీర్ఘకాలం పాటు రాణించిన లక్ష్మణ్ రాజకీయాలపై ఆసక్తిగా ఉన్నారని ఎప్పటి నుంచో వార్తలు వస్తున్నాయి. కానీ వాటి ఇప్పటి వరకు ఎక్కడా కూడా లక్ష్మణ్ ఖండించలేదు, ధృవీకరించలేదు కూడా. అయితే బీజేపీ అధిష్టానంతో ఆయనకు మంచి సంబంధాలు ఉన్న నేపథ్యంలో పార్టీలోకి తీసుకునేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్కు బీజేపీ మంచి ప్రాధాన్యత ఇచ్చింది. ఆయనకు ఢిల్లీ నుంచి ఎంపీ సీటు కూడా ఇచ్చారు. 2019 ఎన్నికల్లో బీజేపీ ఎంపీగా గౌతమ్ గంభీర్ విజయం సాధించారు. అటు కర్ణాటకలో కూడా మాజీ క్రికెటర్ అనిల్ కుంబ్లేపై బీజేపీ ఫోకస్ పెట్టింది. ఆయనను పార్టీలోకి తీసుకుని కీలక పదవి ఇవ్వాలని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ప్లాన్ చేసినా కుంబ్లే మాత్రం అందుకు అంగీకారం తెలపలేదు. దీంతో తెలంగాణలో లక్ష్మణ్పై ఫోకస్ పెట్టారు. అన్నీ అనుకూలిస్తే మరో 3 నెలల్లో కమలం తీర్థం పుచ్చుకోవడం ఖాయం.